హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పెషల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఏంటో ఈరోజు రీడింగ్లో చెక్ చేద్దాం. అండ్ మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ చాప్టర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అంటే ఇక్కడ చాలా పాజిటివ్ ఫీలింగ్సే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ లాట్ ఆఫ్ అటెన్షన్ పే చేస్తున్నారు మీకు. బట్ ఇప్పుడా అంటే కాదు, ఇప్పుడు ప్రజెంట్ మీరిద్దరూ అన్బ్లాక్ చేసి ఉన్న మీ నెంబర్స్ ఈ కాన్వర్సేషన్స్ అయితే లేవు. అంటే ఆల్మోస్ట్ నో కాంటాక్టే, కానీ నెంబర్స్ అన్బ్లాక్లో ఉన్నాయి. ఎవరు బ్లాక్ చేసుకోలేదు ఇద్దరు కూడా, కానీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. బట్ ఈ పర్సన్ ఎందుకు మాట్లాడట్లేదు మీతో దాన్ని బట్టి చూస్తే ఈ పర్సన్కి మీ పైన రోజు రోజుకి రెస్పెక్ట్ అనేది పెరిగిపోతుంది. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్ లాగా చూడటమే కాదు, ఆల్రెడీ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గానే చూస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకొక పార్ట్ ఏంటంటే, ఈ సెకండ్ చాప్టర్ ఏదైతే ఉంటుందో మీ ఇద్దరి మధ్య, ఇది చాలా హ్యాపీ లైఫ్ అనమాట. అంటే ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంటారు మీరు. ఈ పర్సన్ కంటిన్యూస్లీ 24/7 మీకోసం ఆలోచిస్తూ ఉంటారు. ఈ పర్సన్ ఏ పని చేస్తున్నా మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. కాల్ చేయాలి మీకు ఆర్ మెసేజ్ చేయాలి అని ఫోన్ ఓపెన్ చేస్తారు, కానీ వెంటనే ఆగిపోతారు. ఎందుకు? ఈ పర్సన్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే దే ఆర్ ట్రాప్డ్ ఇన్ సమ్ సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్ చాలా ఇరిటేటింగ్గా ఉంది ఈ పర్సన్కి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీతో మాట్లాడితే ఏదైనా హార్ష్గా మాట్లాడవచ్చు, లేదా మీరే వేసే క్వశ్చన్స్కి హార్ష్గా రిప్లై ఇవ్వచ్చు. అదంతా ఇంపల్సివ్గా జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీతో మాట్లాడాలని లేదు ఈ పర్సన్కి. ఓకే, దే ఆర్ కంట్రోలింగ్. సో ఈ కంట్రోలింగ్ ఎనర్జీస్ ఎంతో కాలం ఉండవు. విదిన్ ఫ్యూ డేస్ ఈ పర్సన్ ఆర్ నెక్స్ట్ 24 అవర్స్లోనే ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వస్తారు. అండ్ ఒక ఇంపల్సివ్ కన్ఫెషన్ చూస్తారు మీరు. అంటే మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడో వాచ్ చేస్తున్నారు డైలీ. అండ్ అసలు మీరు ఏం జాబ్ చేస్తున్నారు, ఏ బిజినెస్ చేస్తున్నారు అనేది కూడా వాచ్ చేస్తున్నారు ఈ పర్సన్. బట్ యూ డోంట్ నో ఎనీథింగ్. ఈ పర్సన్ ఎక్కడో ఉన్నారు, ఏదో పని చేసుకుంటున్నారు, ఏదో తన లైఫ్ తనది, మీ లైఫ్ మీది అన్నట్టుగా మీరున్నారు. కానీ యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ దిస్ సిచ్యువేషన్. ఈ పర్సన్ కోసం మీరు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయట్లేదు. బట్ ఈ పర్సన్ మీకోసం అన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేస్తున్నారు. ఓకే, సో నౌ దే వాంట్ టు సీ యూ ఫేస్ టు ఫేస్. సో కాన్వర్సేషన్ అనేది, ఒక లాంగ్ కాన్వర్సేషన్ అనేది రాబోతుంది. ఇన్ దట్ లాంగ్ కాన్వర్సేషన్ ఇప్పటి వరకు ఏవైతే విషయాలు హైడ్ చేస్తూ వచ్చారో అవన్నీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ తన ఫ్యామిలీలా చూసుకుంటున్నారు. బట్ నో కాంటాక్ట్. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఓకే, అది ఎలా ఉంటుందంటే, ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం, కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ మీతో అలా మాట్లాడలేదు. ఈ పర్సన్ మిమ్మల్ని తన ఫ్యామిలీ చూసుకుంటూ ఉంటారు, అలా అనుకుంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఆ విషయం మీతో చెప్పలేదు. కానీ ఇంపల్సివ్ మెసేజ్ ఒకటి వచ్చేస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. అది మీకు చాలా షాకింగ్ మెసేజ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఏమైంది ఈ పర్సన్కి సడన్గా? ఈ పర్సన్ ఇక ముందు ఏం చేసినా కూడా షాకింగ్ మెసేజెస్ కాల్స్లో చెప్తారు. షాకింగ్ న్యూస్ అనమాట, సడన్ న్యూస్ అనేది వస్తుంది ఈ పర్సన్ దగ్గర నుండి.
ఓకే, ఈ పర్సన్కి సపోజ్ ఏమైనా అవసరమైనా కూడా సడన్గా ఇప్పుడు ఒక 4 to 5 days ఆర్ 6 days ఆర్ 1 week మీ ఇద్దరు మధ్య కమ్యూనికేషన్ ఉండదు. బట్ సడన్లీ మెసేజ్ చేసి నాకేదో కావాలని అడుగుతారు. మీరేం అడగరు, ఇన్ని రోజులు ఎందుకు కాంటాక్ట్లోకి రాలేదు అని ఏమో అడగరు మీరు. బట్ ఏం కావాలి ఏంటి అని వెంటనే ఇచ్చేస్తారు, వెంటనే అరేంజ్ చేస్తారు. కానీ మీకు అర్థమైంది ఈ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఏంటో, మీరు అర్థం చేసుకుంటున్నారు. యూ హ్యావ్ ఎ సోల్ కాంట్రాక్ట్. మీ ఇద్దరి మధ్య ఏదో అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. మీరిద్దరు మాట్లాడుకోకపోయినా కూడా ఏదో ప్రోటోకాల్ ఉంటుంది మీ ఇద్దరి మధ్య. బట్ ఇక్కడ ఏంటంటే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ పర్సన్ సింగిల్గానే ఉన్నారు అండ్ మీరు కూడా సింగిల్గానే ఉన్నారు ఇక్కడ. ఐ డోంట్ నో అబౌట్ యువర్ రిలేషన్షిప్స్ ఇన్ ద పాస్ట్, బట్ నౌ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ బోత్ ఆర్ సింగిల్. సో ఈ పర్సన్ సడన్గా మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒకటి. బట్ సడన్గా మాట్లాడినప్పుడు అది మీకు షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ మాట్లాడే విధానంలో కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాయి వర్డ్స్. ఓకే, సో ఇదంతా కూడా మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఒక పక్క. కానీ ఎప్పుడు మెసేజ్ వచ్చినా మీ పర్సన్ దగ్గర నుండి ఆర్ కాల్ వచ్చినా సరే ఈరోజు మాట్లాడారు, మళ్ళీ ఎప్పుడు మాట్లాడతారో ఏమో అంటారు అని అనుకుంటారు కూడా మీరు. అండ్ ఈ పర్సన్ మాట్లాడే విధానం రెస్పెక్ట్ఫుల్గానే ఉంటుంది, కానీ ఆర్డర్ వేసినట్టుగా ఉంటుంది, ఏదో ఆర్డర్ చేసినట్టుగా ఉంటుంది మీకు. అంటే సపోజ్ ఏదైనా కావాలి అనుకోండి, ప్లీజ్ నాకు ఇది ఇస్తావా అని అనేదానికేను నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, అర్జెంటుగా కావాలి అనడానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీ పర్సన్ ఆ సెకండ్ టైప్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక హౌస్ ఏదో కట్టుకోవాలనో కొనుక్కోవాలనో అనుకుంటారు, ఒక ప్రాపర్టీ కావాలి మీ పర్సన్కి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఈ పర్సన్ మీతో ఎలా చెప్తారంటే ఒక 5 to 6 days 10 days 15 days అయినా అవ్వనివ్వండి, మీ మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండదు. బట్ 16th day ఆర్ ఆఫ్టర్ 1 month ఆఫ్ కాన్వర్సేషన్, అంటే లాస్ట్ టైం 1 month బ్యాక్ మాట్లాడారనుకోండి, ఈరోజు 1 month కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ ఈరోజు మెసేజ్ చేశారనుకోండి, ఈ పర్సన్ ఎలా మాట్లాడతారంటే నేను అర్జెంటుగా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి ఇలా మాట్లాడతారు. మీకు అర్థం కాదు ఏంటిది ఈ పర్సన్ ఏమి అడుగుతున్నారు, అర్జెంటుగా నేను ప్రాపర్టీ కొనుక్కోవాలి, నాకు అర్జెంటుగా ఇంత అమౌంట్ కావాలి, ఎక్కడి నుంచైనా అరేంజ్ చేయి ఇలా అడుగుతారు. అంతేగాని అక్కడ ఎక్కడ కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్టు అనిపించదు మీకు. ఓకే, సపోజ్ ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇంకొకటి, మీరు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడేదని పొరపాటున అడిగారు అనుకోండి, ఈ పర్సన్ ఏం చెప్తారంటే ఏదో ఒక 1 month ఆర్ 4 months బ్యాక్, లైక్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆర్ నెక్స్ట్ ఇయర్, ఇలా ఏదో ఒక టైం ఫ్రేమ్ చెప్పి అప్పటి వరకు ఆగు, అప్పుడే మాట్లాడతాను కరెక్ట్గా అంటారు. బట్ ఈ మధ్యలో ఏం జరుగుతుంది మీకు అర్థం కాదు, అప్పటి వరకు ఏం చేయబోతున్నారో మీకు అర్థం కాదు. సో మీరు అడుగుతారు అప్పుడు ఏం జరుగుతుందని. ఒకవేళ అడిగినా పెద్దగా స్పెషల్ ఏం లేదు, బట్ ఐ నీడ్ సమ్ స్పేస్ అంతే. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇక్కడ ఈ పర్సన్కి మీకు మధ్య వచ్చిన సెపరేషన్ రీజన్ ఏంటో చూసుకుంటే, ఇంకా అదే సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్, బట్ దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్ దిస్ సిచ్యువేషన్. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని స్పేస్ అడుగుతున్నారు. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, సో మీకు అర్థమవుతుంది. సో ఇంకా ఈ పర్సన్ ఏదో ఒక ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఆ సిచ్యువేషన్ నుండి ఇంకా బయటకు రాలేదు, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నారని మీకు అర్థమవుతుంది. అండ్ యు ఆర్ వెరీ కూల్ పర్సన్. సో ఈ పర్సన్కి మీకు ఏదైనా చెప్తే ఈ పర్సన్ మీరు వెంటనే చేస్తారు. అలా కాదు ఇలా అని చెప్పినా కూడా మీరు అర్థం చేసుకుంటారు వెంటనే. కానీ ఈ పర్సన్ ఉన్నారంటే, ఇప్పుడు మీ పర్సన్ ప్లేస్లో మీరుండి మీ ప్లేస్లో మీ పర్సన్ ఉంటే ఇది జరగదు. ఓకే, సో ఇది కూడా ఆలోచిస్తారు ఈ పర్సన్. ఇంతలా వెయిట్ చేపిస్తున్నాను, నేను చాలా తప్పు చేశాను ఇన్ ద పాస్ట్, అనవసరంగా మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు ఇదంతా కూడా గిల్ట్ ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. అయినా
ఎక్కడో ఒక చోట ఈ పర్సన్ కోసం ఎవరైనా బ్యాడ్గా చెప్పేసుకుంటున్నారేమో, ఎవరైనా ఈ పర్సన్ కోసం బ్యాడ్గా అనుకుంటున్నారేమో, ఎవరైనా ఈ పర్సన్ కోసం ఆర్ ఈ పర్సన్ ఫ్యామిలీ కోసం ఎవరైనా డిస్కషన్స్ స్టార్ట్ చేశారేమో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ అని ఈ పర్సన్ చాలా అది కూడా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ ఎంటైర్లీ రాంగ్, కంప్లీట్లీ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్ డెసిషన్. బట్ ఎవరు ఈ రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి ఎవరు కోఆపరేట్ చేశారు ఈ పర్సన్ని అండ్ ఎవరు ఎంకరేజ్ చేశారంటే ఈ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో. ఓకే, అండ్ నా ఎవరైతే ఈ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఈ పర్సన్ దూరంగా పెట్టేస్తున్నారు. అండ్ ఇన్ ద ఫ్యూచర్ కూడా మీరు ఇదే చూస్తారు. ఈ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్గా చేంజ్ చేయడానికి ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు. బట్ అది కష్టపడుతున్నారు మీరిద్దరు కూడా కష్టపడుతున్నారు. అది తప్పకుండా సక్సెస్ అవుతుంది, కానీ టైం పడుతుంది. సో ఇన్ ద ఫ్యూచర్ మళ్ళీ ఎప్పుడు మీ ఇద్దరి మధ్య సెపరేషన్ రాకుండా ఉండడానికి ఈ పర్సన్ చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మీ రిలేషన్షిప్ ఇష్టం లేని వాళ్ళందరినీ దూరం పెడుతున్నారు ఈ పర్సన్. ఓకే, అండ్ ఈ పర్సన్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ మీరిద్దరూ ఎప్పుడైతే రీయునైట్ అవుతారో మీ ఇద్దరికి ఒకవేళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అండ్ యూ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ త్రూ సమ్ బిజినెస్. ఓకే, బట్ మీకు ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, ఓన్లీ మీ పర్సన్కే ఉన్నాయనుకుంటే అప్పుడు మీ పర్సన్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. మీరిద్దరూ రీయూనియట్ అయిన తర్వాత ఇది ఒక పవర్ఫుల్ కపుల్, ఒక పవర్ కపుల్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండడం లైక్ ఏ కపుల్ అండ్ చాలా హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్లా ఉండడం అండ్ యు ఆర్ దేర్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. సో ఇక్కడ ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇన్ ద ఫ్యూచర్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది. ఇది వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఈ పాయింట్స్ అన్నీ కొంతమందికి రెజొనేట్ అవుతాయి, కొంతమందికి రెజొనేట్ అవ్వవు. సో ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి నేను ఇక్కడ రాసులు అవన్నీ కూడా ఏం చెప్పట్లేదు ఈ మధ్య. ఎందుకంటే చాలామంది వాళ్ళ రాసులు అవి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ తెలిసిన అది రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, వాళ్ళకి తెలిసిన ఆ రాశి రాంగ్ అయినా వాళ్ళు అందులో బలవంతంగా ఫిట్ అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అందుకే నేను ఈ రాసులు అవి ఏం చెప్పట్లేదు, ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళది తీసుకోండి. ఓకే, సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఈ పర్సన్ మళ్ళీ మీకు మెసేజ్ చేస్తారు. అది సర్ప్రైజింగ్ మెసేజ్. 24/7 ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నా కూడా ఈ పర్సన్ మీకు ఏమీ చెప్పరు. మీకోసం వర్క్ చేస్తున్నంతసేపు ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు, అది కూడా మీకు చెప్పరు. అండ్ దే ఆర్ వాచింగ్ యూ ఫ్రమ్ సమ్వేర్ విత్ ఫేక్ అకౌంట్స్ ఆర్ ఫ్రెండ్స్ అకౌంట్స్. ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడి నుంచో వాచ్ చేస్తున్నారు. బట్ వాచ్ చేస్తున్నంతసేపు ఏమనిపిస్తుంది ఈ పర్సన్కి అంటే మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో. ఎందుకంటే మీరు మీ పర్సన్ని చేజ్ చేయట్లేదు. మీ పర్సన్ మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తున్నారు, కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అంతే. మీ సైడ్ నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వెళ్ళట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ పర్సన్. మీరు మీ పర్సన్కి స్పేస్ ఇస్తున్నారు, సో మీరు డిస్టర్బ్ చేయడం మీకు ఇష్టం లేదు. సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, దాన్ని ఇంకొకలా అనుకుంటున్నారు. ఓకే, అండ్ ఈ పర్సన్ ఎప్పుడు మీ పిక్చర్స్ చూసినా మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. చాలా హ్యాపీగా కనిపించడానికి కూడా ఏదో రీజన్ ఉంది అని కూడా అనుకుంటున్నారు ఈ పర్సన్, కానీ రీజన్ ఏం లేదు. బట్ ఎందుకు హ్యాపీగా ఉంటున్నారు మీరంటే యూ ఆల్రెడీ నో
ఈ పర్సన్ ఏదో ఒక రోజు మీ దగ్గరికి వచ్చేస్తారు, మీకు ప్రపోజ్ చేస్తారు, మిమ్మల్ని మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఇస్తారు అని చాలా గట్టిగా నమ్ముతున్నారు మీరు. సో అదే జరుగుతుంది ఇక్కడ. ఎస్, దిస్ పర్సన్, ఈ పర్సన్ ప్లాన్ ఏంటంటే ఈ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్ డీల్ చేస్తున్నారు. ఆల్రెడీ టోల్డ్ యూ, ఒక ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. సో ఆ సిచ్యువేషన్ నుండి ఇంకా కంప్లీట్గా రాలేదు, బట్ ఆ సిచ్యువేషన్ని ఎలా ఉన్నదాన్ని అలానే వదిలేస్తున్నారు. ఎందుకు అంటే ఆ సిచ్యువేషన్లో ఈ పర్సన్ హ్యాపీగా లేరు. అదొకటే కాదు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి ఆ సిచ్యువేషన్లో. సో మళ్ళీ ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళాలని లేదు ఈ పర్సన్కి. ఈ పర్సన్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఆ ప్లాన్ ఏంటి? హ్యాపీగా ఉండాలి అనుకున్నారు కాబట్టి ఆ హ్యాపీనెస్ ఎవరు అంటే మీరు. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ పర్సన్తో కనెక్ట్ అవుతూ ఉంటారో ఈ పర్సన్ చాలా చెప్పలేని హ్యాపీనెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనుకోకుండానే. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ని. ఏంటి ఇప్పటి వరకు అంత డల్గా ఉన్న పర్సన్ సడన్లీ ఎలా చేంజ్ అయిపోయారు, సడన్లీ అలా ఫేస్ ఎలా మారిపోయింది, అలా ఫీల్ అవుతూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఈ పర్సన్కి మీరు ఏదైనా ఇచ్చారనుకోండి, చిన్న గిఫ్ట్ అవనివ్వండి, అది పెద్ద గిఫ్ట్ అవనివ్వండి, ఆ గిఫ్ట్ ఎప్పుడు పదే పదే చూస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఏదో ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఇన్ దట్ గిఫ్ట్. అది చూడగానే మీరు అది చిన్న గిఫ్ట్ ఇచ్చారా పెద్ద గిఫ్ట్ ఇచ్చారా అని కాదు, మీరు ఇచ్చిన గిఫ్ట్ అది. ఓకే, సో అది ఈ పర్సన్కి హ్యాపీనెస్ ఇస్తుంది ఇక్కడ. సో ఈ పర్సన్ అందరికీ చెప్తారు ఇలా నా పర్సన్ నా కోసం పంపించారు అని, కానీ ఎవరు ఏంటి అనేది ఎవరికి చెప్పరు. ఓకే, ఇదంతా కూడా వీళ్ళ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్. దే ఆర్ వాచింగ్ యువర్ పర్సన్, వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ దిస్ పర్సన్ అని. మీ పర్సన్ ఫ్రెండ్స్ కూడా ఈ పర్సన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఒక ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఒక అన్హ్యాపీ సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ హ్యాపీగా ఎలా ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, హూ ఈజ్ మేకింగ్ దిస్ పర్సన్ హ్యాపీ, ఇదంతా కూడా దే ఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ బట్ అనేబుల్ టు ఫైండ్ అవుట్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? మీ డీటెయిల్స్ ఏం తెలియవు ఈ పర్సన్కి. ఈ ఎవరైతే మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారో ఆ పర్సన్కి మీ డీటెయిల్స్ ఏం తెలియవు. అట్లీస్ట్ మీరు సోషల్ మీడియాలో ఎక్కడున్నారో కూడా తెలియదు ఎవరికి కూడా. ఓకే, నాట్ ఓన్లీ యువర్ పర్సన్స్ ఫ్రెండ్స్, ఎవరికి తెలియదు. బట్ యు ఆర్ దేర్ ఇన్ సోషల్ మీడియా. ఓన్లీ యూ పర్సన్ నోసా? ఓన్లీ మీ పర్సన్కి మాత్రమే తెలుసా అంటే నో, మీ పర్సన్కి కూడా తెలియదు. ఓకే, సో maybe you created a fake account with different name and మీ పర్సన్ని అబ్జర్వ్ చేయడం కోసం మీరు ఈ ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, కానీ అక్కడ మీ పర్సన్కి తెలియదు అది మీరని. బట్ యు ఆర్ అబ్జర్వింగ్ యువర్ పర్సన్ త్రూ సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్. యు ఆర్ స్టాకింగ్, స్పైయింగ్ యువర్ పర్సన్. అండ్ అసలు ఎందుకు ఈ ఫేక్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేశారు అని అంటే, మీ పర్సన్ అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ దాట్, మీ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరెవరు ఉన్నారు ఇదంతా మీరు తెలుసుకోవాలి అని. డైరెక్ట్గా మీ పర్సన్ని కూడా అడగచ్చు, కానీ మీ పర్సన్ పెద్దగా రిప్లై సరిగా రాదు. ఎందుకంటే ఈ పర్సన్కే ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ సోషల్ మీడియా అకౌంట్స్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్ మొత్తం తన డైలీ స్కెడ్యూల్ మొత్తం ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఓకే, అంటే వెరీ బిజీ పర్సన్, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఓకే, సో midnight hours ఆర్ ఆఫ్టర్ 10 PM ఈ పర్సన్ ఎక్కువ మిమ్మల్ని స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ నుంచి చేస్తూ ఉంటారు? నేను ఇప్పుడే చెప్పాను మీకు ఫేక్ అకౌంట్ ఉంది, మీ పర్సన్కి తెలియదని, కానీ మిమ్మల్ని ఎలా
చూస్తున్నారు ఈ పర్సన్ అంటే ఏదో ఒక యాప్ ఉంది మీ ఇద్దరి మధ్య, మీరు మాట్లాడుకునే యాప్ ఒకటే ఉంది, మిగతావన్నీ మీరు క్లోజ్ చేసేసారు. ఈ పర్సన్కి తెలియవు. ఒక యాప్లో ఎక్కడైతే మీరు మాట్లాడుకుంటున్నారో అక్కడ మాత్రమే ఈ పర్సన్ మిమ్మల్ని చెక్ చేస్తూ ఉంటారు నైట్ టైం. అంటే మీరు ఆన్లైన్ ఉన్నారా ఆఫ్లైన్ ఉన్నారా. ఇఫ్ యు ఆర్ ఆన్లైన్ దే విల్ టాక్ టు యూ, బట్ ఇఫ్ యు ఆర్ ఆఫ్లైన్ లేట్ నైట్ మెసేజెస్ మీకు పెట్టరు. బట్ సడన్లీ ఇన్ ద నెక్స్ట్ 2 weeks ఒక ఇంపల్సివ్ మెసేజ్, షాకింగ్ మెసేజ్ అనేది వస్తుంది. బట్ అది ఏ టైంకి వస్తుంది అనేది చూస్తే మిడ్నైట్ అవర్స్లో వస్తుంది. ఓకే, ఈ పర్సన్ ఒక ఎడిక్షన్ వదిలేశారు. ఈ పర్సన్కి ఏదో ఒక ఎడిక్షన్ ఉంది, ఆ ఎడిక్షన్ వదిలేశారు. ఈ పర్సన్ చూడటానికి చాలా షాబీ లుక్లో ఉండేవారు ఈ పర్సన్, బట్ ఇప్పుడు చాలా నీట్గా డ్రెస్అప్ అవ్వడం కూడా స్టార్ట్ చేశారు. ఈ పర్సన్ ఎలా ఉంటే మీకు నచ్చుతారో అలానే ఉండడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. ఓకే, దే ఆర్ చేంజింగ్ దేర్ లైఫ్ స్టైల్, దే ఆర్ చేంజింగ్ దేర్ లుక్స్, ఎవ్రీథింగ్. ఓకే, అండ్ ఇన్ ద నెక్స్ట్ 24 hours మీకు లాడ్ ఆఫ్ మనీ అనేది రాబోతుంది. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్, బట్ ఎ లాట్ ఆఫ్ మనీ అనేది రాబోతుంది మీకు. ఓకే, అండ్ విత్ దట్ మనీ మీరు ఇంకేదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మీరు ఒకవేళ జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఏదో సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఆ మనీతో, లేదా ఆల్రెడీ మీరు బిజినెస్లోనే ఉంటే మీరు ఉన్న బిజినెస్ కాకుండా ఇంకొక బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారు. సో లాట్ ఆఫ్ మనీ అనేది రాబోతుంది మీ దగ్గరికి. ఓకే, సో వై ఇట్స్ కమింగ్? అబండెన్స్, ఫైనాన్షియల్ అబండెన్స్ అసలు మీ దగ్గరికి ఎందుకు రాబోతుంది అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కొంతమంది, ఆర్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే ఈ ఫైనాన్షియల్ అబండెన్స్ ఏదైతే మీ దగ్గరకు వస్తుందో ఈ ఫైనాన్షియల్ అబండెన్స్లో మోర్ దాన్ 70% మీ స్పౌస్ కోసం ఖర్చు పెడతారు. సేవింగ్స్ ఉండవు. ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్ అండ్ యు ఆర్ ఇన్ రిలేషన్ విత్ సమ్ అదర్ పర్సన్, మీరు అన్మ్యారీడ్ అయినా మీరు ఎవరితో అయినా రిలేషన్లో ఉన్నా మీ ఇన్కమ్ మీరు ఎవరితో అయినా అయితే రిలేషన్లో ఉన్నారో వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. మీకు కూడా సేవింగ్స్ ఉండవు. బట్ ఇది ఎప్పటి వరకు అంటే 1 month. ఓకే, సో కేర్ఫుల్గా ఉండండి, అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు. ఓకే, అండ్ ఇంకొకటి ఈ ఫైనాన్షియల్ అబండెన్స్కి సంబంధించి ఇక్కడ నేను ఇంకొకటి చెప్తాను. అదేంటి అని అంటే ఎవరైతే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో ఆర్ మనీ ఇన్ మనీ అవుట్, మనీ వస్తుంది మీకు, లాట్ ఆఫ్ మనీ అనేది వస్తుంది, కానీ అది సేవ్ చేద్దామంటే అట్లీస్ట్ 5% కూడా మిగలదు. ఓకే, సో ఇలాంటి వాళ్ళు ఫైనాన్షియల్ అబండెన్స్ కోసం క్రిస్టల్స్ అనేవి ఉంటాయి, అవి కూడా వేసుకోవచ్చు. అండ్ అవి వీలు కాని వాళ్ళు ఏం చేస్తారు, దానికి ఒక సింపుల్ రెమెడీ అనేది చెప్తాను. క్రిస్టల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రిస్టల్స్ వేసుకోవచ్చు, దానివల్ల మీకు మనీ అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీరు, అండ్ మనీ సేవ్ చేసుకోగలుగుతారు, అది తెలివిగా యూటిలైజ్ చేసుకోగలుగుతారు ఆ మనీని. సో అది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అండ్ క్రిస్టల్స్ వేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే మీకు వచ్చిన ఇన్కంలో ఎంతో కొంత మీకు ఎంత డొనేట్ చేయాలంటే అంత, దానిలో మీ ఇన్కంలో కొంచెం అమౌంట్ని ఏదైనా స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి డొనేషన్గా ఇవ్వండి. ఆర్ గోసేవ అని ఉంటుంది, ఆ గోసేవకి కూడా మీరు డొనేట్ చేయొచ్చు అమౌంట్ని. ఓకే, ఇలా చేయడం వల్ల మీరే చెప్తారు తర్వాత నాకు వచ్చి, నేను ఒక ఇంత అమౌంట్ సంపాదించే స్టేజ్లో ఉన్నాను ఒకప్పుడు, బట్ ఇప్పుడు ఒక
6 ఫిగర్ శాలరీ వస్తుంది నాకు, ఆర్ 6 ఫిగర్ ఇన్కమ్ వస్తుంది నాకు. ఓకే, సో ఇదంతా కూడా మీరు అనుకోకుండానే జరిగిపోతూ ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ డొనేషన్స్ చారిటీ చేస్తూ ఉంటారో కొన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి, అలా చేసేటప్పుడు మీరు ఇచ్చిన దానికి 10 times మీకు రిటర్న్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇదొక సింపుల్ రెమెడీ. గోసేవ, సాధు భోజన్ ఇలాంటి వాటికి డొనేట్ చేయండి. లేదు అని అంటే మన స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కొన్ని, లేదా టెంపుల్స్ ఉంటాయి, అలాంటి వాటిలో మీరు అన్నదానం అలాంటి వాటికి మీరు అమౌంట్ ఏదైనా మీరు ఎంత కట్టగలిగితే అంతే కట్టచ్చు. ఇంత పెద్ద పెద్ద అమౌంట్స్ కట్టాలని లేదు, చిన్న అమౌంట్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ 108 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో 108 అనే కాదు, మీరు అంతకంటే తక్కువ ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో బట్ అలా స్టార్ట్ చేయండి. అలా మీకు వచ్చిన దాంట్లో అట్లీస్ట్ కొంచెం అమౌంట్ చారిటీ చేయండి. అలా కూడా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. ఓకే, అది మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్కే ప్రొటెక్షన్గా ఉంటుంది మీరు చేసే ఆ చిన్న చారిటీ. ఓకే, సో ఎంతైతే చారిటీ చేస్తారో మీకు దానికి డబుల్, త్రిబుల్, 10 times 10-fold మీకు రిటర్న్ అవుతుంది. అలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తారు, డివైన్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు దొరుకుతాయి. ఓకే, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి నెంబర్ ఆఫ్ క్రిస్టల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పంపితే మీకు ఫైనాన్షియల్ అబండెన్స్ క్రిస్టల్స్ కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే, ఇది నాట్ ఓన్లీ ఏ సింపుల్ క్యాజువల్ కనెక్షన్ ఆర్ జస్ట్ ఏ రిలేషన్షిప్, ఇదొక లాంగ్ టర్మ్ రిలేషన్. ఓకే, ఈ పర్సన్ చాలా దాన్ని ఏమంటారంటే రిజర్వ్ టైప్ అన్నమాట. అంటే ఈ పర్సన్ మైండ్లో ఏదో అనుకున్నారు, అంటే ఎప్పటికైనా మీరిద్దరే కలిసి ఉంటారు, ఎప్పటికైనా మీరిద్దరూ మళ్ళీ రీయూనియన్ అవుతారు, ఒక సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు ఈ పర్సన్. కానీ అదంతా మీతో చెప్పాలి కదా, కానీ చెప్పట్లేదు. ఇట్స్ అ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ మెసేజ్ ఫర్ యూ. వెరీ సూన్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయబోతున్నారు. ఓకే, అండ్ ఇది మెసేజ్ ద్వారానే వస్తుందా, కాల్ ద్వారా రాదా అంటే అది ఎలా అయినా రావచ్చు, బట్ మీ పర్సన్ దగ్గర నుండి వస్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ మెసేజ్ మిడ్నైట్ అవర్స్లో వస్తుంది, అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ కాల్ డే టైంలో వస్తుంది. ఓకే, అండ్ ఈ పర్సన్కి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి మీ పైన. మీ బిహేవియర్ ఈ పర్సన్కి కొన్ని డౌట్స్ క్రియేట్ చేస్తుంది, అవన్నీ కూడా క్లారిఫై చేసుకోవాలి. సో దే వాంట్ టు సీ యూ ఫేస్ టు ఫేస్, దే వాంట్ టు టాక్ టు యూ ఫేస్ టు ఫేస్. ఓకే, అండ్ ఇది ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ రాబోతుంది, ఒక ఎమోషనల్ కాన్వర్సేషన్. బట్ బీ కేర్ఫుల్. మీరు ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, ఆర్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టిన మీ పర్సన్, డోంట్ ఎంటర్టైన్ థర్డ్ పార్టీ. ఓకే, ఇది ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే థర్డ్ పార్టీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మేమిద్దరం కలిసి ఉంటే చాలు, నా పర్సన్ నాతో కాంటాక్ట్లో ఉంటే చాలు, ఇలా ఆలోచించారనుకోండి ఈ రిలేషన్షిప్ ఎన్నో రోజులు ఉండదు. ఓకే, సో ఇఫ్ యువర్ పర్సన్ ఈజ్ కంప్లీట్లీ సింగిల్, ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి మీ సైడ్ నుంచి. లేదు ఈ పర్సన్ ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, అక్కడే ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఆర్ ఇంకెవరితోనో కనెక్ట్ అయి ఉన్నారు, ఇంకెవరినో మ్యారేజ్ చేసుకున్నారు, అలా అనుకుంటే కనుక మీరు మూవ్ ఆన్ అయిపోవడం బెటర్. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ ఎప్పటికీ సక్సెస్ అవ్వదు ఇంకా. ఓకే, మీకు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సిన సమయం ఇది. ఓకే, ఇదే టైంలో మీరు మూవ్ ఆన్ అయిపోతే అయిపోవచ్చు, లేదా సింగిల్గా ఉండడానికి డిసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఏదో ఒక డెసిషన్ మీరు తీసుకోండి, ఇదే టైం అన్నమాట. ఎందుకంటే ఈ పర్సన్
విదిన్ ఫ్యూ డేస్ మీకు ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది విషయంలో ఆ ప్రపోజలే మీకు గిఫ్ట్ అని చెప్తారు ఈ పర్సన్. ఓకే, సో అలా కూడా జరగబోతుంది. మేబీ ఒక ఒకేషన్ ఏదో ఉంది మీ ఫ్యామిలీలో, ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీలో ఉండొచ్చు, లేదా ఏదైనా ఫెస్టివల్ ఉండొచ్చు, బర్త్డేస్ ఉండొచ్చు. అలాంటి టైంలో ఈ పర్సన్ తన ప్రపోజల్ని మీకు గిఫ్ట్గా ఇస్తారు. ఓకే, అండ్ కొంతమందికి మాత్రం ఇక్కడ మీ సైడ్ ఎనర్జీస్ చూస్తే ఎలా ఉన్నాయంటే, మీరు ఒక బౌండరీ లైన్ అయితే పెట్టుకున్నారు. ఆ బౌండరీ లైన్ క్రాస్ చేసి మీరు వెళ్ళరు. అండ్ ఒక టైం ఫ్రేమ్ ఏదో పెట్టుకున్నారు. ఆ టైం ఫ్రేమ్ లోపు మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయకపోయినా, ఆర్ తన బిహేవియర్ చేంజ్ చేసుకోకపోయినా, ఈ పర్సన్ని ఇంకా మీ లైఫ్ పార్ట్నర్గా మీరు ఇప్పటివరకు ఎలా అయితే చూస్తున్నారో అలా చూడరు. సో యూ విల్ మూవ్ ఆన్ డెఫినెట్లీ. బట్ ఇక్కడ అంతవరకు రాకుండా ఉండాలి అని ఈ పర్సన్ ఇంపల్సివ్ మెసేజ్ ఆర్ కాల్ మీకు పంపిస్తారు. ఓకే, బట్ మీరెందుకు టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు? ఇప్పుడు ఎందుకు ఈ పర్సన్ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేయాలని మీకు అనిపించట్లేదు అని అంటే, ఈ రిలేషన్షిప్ స్టార్టింగ్ నుండి మీకు అసలు హ్యాపీనెస్ అనేది లేదు. లాట్ ఆఫ్ స్ట్రెస్, మీకు అన్నీ ఉన్నా మీకు హ్యాపీనెస్ అనేది లేదు అన్నట్టు మీ లైఫ్ చేంజ్ అయిపోయింది. వై? బికాజ్ ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉండలేకపోతున్నారు, ఆర్ మీతో సరిగా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అని మీకు స్టార్టింగ్ నుండి మీకు ఇదే ప్రాబ్లం. బట్ ఎందుకు మీరు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే, మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో, ఈ పర్సన్ లైఫ్లో చాలా హ్యాపీనెస్ అయితే వచ్చింది. అది మాత్రం నిజమే, కానీ అది రాంగ్ టైమింగ్ అన్నమాట. మీరు రైట్ పర్సనే ఫర్ దిస్ పర్సన్, కానీ అది రాంగ్ టైమింగ్. రాంగ్ టైంలో మీ పర్సన్ని మీరు మీట్ అయ్యారు. మీరు ఎప్పుడైతే మీ పర్సన్ని మీట్ అయ్యారో అప్పటికే ఈ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో మీరు మీట్ అయినప్పుడు ఈ పర్సన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు ఫస్ట్ టైం ఈ పర్సన్ని మీట్ అయినప్పుడే మిమ్మల్ని ఏదో సోల్మేట్ లాగా చూశారు, చాలా అట్రాక్ట్ అయ్యారు మీకు. కానీ అది ఎన్నో రోజులు లేదు. ఎందుకంటే ఇక్కడ షార్ట్ పీరియడ్ కనిపిస్తుంది, మీ ఇద్దరూ కలిసి ఉన్నది షార్ట్ పీరియడ్. అది కూడా వెంటనే మీరు ఎప్పుడైతే ఈ పర్సన్కి మీరు ప్రపోజ్ చేద్దామని అనుకున్నారో అదే టైంకి ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసేసారు. ఓకే, ఎందుకు బ్లాక్ చేశారు అనేది మీకు అర్థం కాలేదు. మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. బట్ ఎందుకు బ్లాక్ చేశారు, ఎందుకు ఏంటి రీజన్ ఏంటి అని అంటే, రీజన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు యూ, ఇట్స్ రిలేటెడ్ టు సమ్ అదర్ సిచ్యువేషన్. ఈ పర్సన్ ఏదైతే తన లైఫ్ ఇలా ఉండాలి అని ఒక ప్లాన్ వేసుకున్నారో ఇన్ ద పాస్ట్, ఆ ప్లాన్లో కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బట్ దాంట్లో మీరు లేరు. అప్పుడు మీది జస్ట్ ఒక ఫ్రెండ్షిప్ అంతే. బట్ ఈ పర్సన్ ఎవరితోనైతే తన లైఫ్ తన ఫ్యూచర్ చూసారో, దట్ పర్సన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ పర్సన్. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ సింగిల్ అని చెప్పాను నేను. సో సింగిల్ అని చెప్పడానికి రీజన్ అదే. ఈ పర్సన్ ఎవరికో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, మిమ్మల్ని తనకి కరెక్ట్ కాదనుకున్నారు, ఆర్ మీ ఫ్రెండ్షిప్ వాళ్ళ ఫ్యామిలీలో మేబీ గొడవలు క్రియేట్ చేయొచ్చు ఇలా అనుకున్నారు అండ్ మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఎవరినైతే తన ఫ్యూచర్ స్పౌస్ అనుకున్నారో దట్ పర్సన్ మీ పర్సన్ అలా అనుకోలేదు. మేబీ దట్ సమ్ అదర్ పర్సన్ బిట్రేడ్ యువర్ పర్సన్ అండ్ మీ పర్సన్ కంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు.
ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. హూఎవర్ ఈజ్ దిస్ థర్డ్ పర్సన్కి థర్డ్ పార్టీ ఆర్ మీ పర్సన్ కంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంపార్టెంట్. సపోజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు వాళ్ళు కూడా మీ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. లేదు, మీ పర్సన్ కరెక్ట్ కాదు, ఈ రిలేషన్షిప్ ఇంకా ఎన్నో రోజులు ఉండదు, ఇలా మాట్లాడారనుకోండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, థర్డ్ పార్టీ విల్ లీవ్ దిస్ పర్సన్. సో నౌ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే థర్డ్ పార్టీ ఈజ్ రెడీ టు మూవ్ ఆన్. ఓకే, అండ్ యువర్ పర్సన్ ఈజ్ ఆల్సో రెడీ టు మూవ్ ఆన్. కొంతమంది విషయంలో వీళ్ళిద్దరి మధ్య కమిటెడ్ బాండింగ్ ఏదో ఉంది, కమిటెడ్ రిలేషన్షిప్ వాళ్ళది. బట్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ని, ఎలా ఉన్న సిచ్యువేషన్ అలా వదిలేస్తున్నారు. అది అటు డివోర్స్ వైపు వెళ్ళదు, ఇటు సెపరేషన్ వైపు వెళ్ళదు. ఇది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి మ్యారేజ్ అయింది అనుకోండి, మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే వాళ్ళు విడిపోయారనుకోండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇద్దరూ కలిసి ఒక ఇంట్లో ఉండరు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి పేరెంట్స్తో వాళ్ళు కలిసి ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది. ఇది స్పెసిఫిక్ మెసేజ్, ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళకి తీసుకోండి, లేని వాళ్ళు వదిలేండి పాయింట్. ఓకే, సో అలాంటి సెపరేషన్లో ఉన్నారు మీ పర్సన్. అండ్ ఇన్ దిస్ సెపరేషన్ అగైన్ దిస్ పర్సన్ వాంట్స్ యూ యాజ్ దేర్ లైఫ్ పార్ట్నర్. బట్ దిస్ ఈజ్ అ సెకండ్ ఛాన్స్ యు ఆర్ గివింగ్ టు దిస్ పర్సన్. బట్ ఇది ఒక జెన్యూన్ ఎనర్జీ, జెన్యూన్ బాండింగ్గా చేంజ్ చేస్తున్నారు ఈ పర్సన్ని, ఈ రిలేషన్షిప్ని. ఈ రిలేషన్షిప్ మేబీ పాస్ట్లో మీరు ఈ రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, ఇప్పుడు కూడా సీరియస్గానే తీసుకుంటున్నారు. కానీ ఇది మీకు ఇప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే, మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లో సీరియస్నెస్ లేదనుకోండి, మీ పర్సన్ సైడ్ నుండి ఇది వన్ సైడ్ లవ్ అవుతుంది, ఇది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు. సో అలా మీకు తెలుసుకున్నారు, ఇంకా మీరు పెద్దగా ఏవో హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ వదిలేస్తారు మీరు. సో లెట్ దెమ్ కమ్. మీరు కావాలనుకుంటే మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవుతారు, ఆర్ కాల్ చేస్తారు, టెక్స్ట్ చేస్తారు. సో అందుకే మీరు వదిలేశారు, మీరు చాలా కామ్గా ఉన్నారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీరు ఎప్పుడో పాస్ట్లో ఒకవేళ ప్రపోజల్ ఇచ్చి ఉంటే గనక ఈ పర్సన్కి, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడట్లేదు? వై యు ఆర్ నాట్ ఓపెనింగ్ అప్? మీ పర్సన్ ఓపెన్ అప్ అవుదామన్నా మీరు రెడీగా ఉన్నారా లేదా? అంటే ఈ పర్సన్ ఒకవేళ మీకు ప్రపోజ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా? లేదా పాస్ట్లో అలా జరిగింది కాబట్టి నేను ఇప్పుడు నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చెయ్యను అంటారేమో మీరు. సో ఇలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ పర్సన్కి. కానీ ఇది ఎన్నో రోజులు ఉండదు. ఈ సెపరేషన్ జస్ట్ టెంపరీ. ఈ పర్సన్ లైఫ్లో ఒక కార్మిక్ బాండింగ్ ఉంది. ఆ కార్మిక్ బాండింగ్ని, ఆ కార్మిక్ సైకిల్ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ పర్సన్. సో దెర్ ఈస్ స్టిల్ టైమ్. ఐ థింక్ అరౌండ్ 4 to 5 months ఈ పర్సన్ ఆ కార్మిక్ సైకిల్ని బ్రేక్ చేసి మీతో సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేస్తారు. అదే ఫైనల్ ఫేస్ అనమాట ఇద్దరికి. అంటే మీరిద్దరూ కలిసి ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. మీ ఇద్దరు మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ ఒక కమిటెడ్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. అండ్ దిస్ నాన్ కమిటల్ ఎనర్జీ ఈజ్ కమింగ్ టు కమిట్ టు యూ, దిస్ నాన్ కమిటల్ పర్సన్. ఓకే, ఈసారి ఓన్లీ కమిట్మెంట్ కోసమే మాట్లాడుతూ ఉంటారు మీతో. బట్ మీకు అర్థం కాదు సడన్లీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు కమిట్మెంట్ కోసమే డైరెక్ట్గా ఎందుకు మేబీ ఇట్స్ ఎ న్యూ మైండ్ గేమ్ అనుకుంటారు మీరు, కానీ కాదు, ఇట్స్ నాట్ ఎ మైండ్ గేమ్. ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు, మీ వాల్యూ ఏంటో తెలుసుకున్నారు. మీతో ఎందుకు అలా బిహేవ్ చేశారో పాస్ట్లో తలుచుకుంటే ఈ పర్సన్కి చాలా బాధగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే మిమ్మల్ని ట్రీట్ చేసినట్టు మీరు ఎప్పుడూ మీ పర్సన్ని ట్రీట్ చేయలేదు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కేర్లెస్గా హ్యాండిల్ చేశారు, కానీ మీరు ఎప్పుడు అలా చేయలేదు ఈ పర్సన్ని. ఓకే, కావాలంటే మీరు కూడా అలా ఏదో రకంగా ఈ పర్సన్ని బాధ పెడుతూ ఉండొచ్చు, కానీ చేయలేదు మీరు. సో అదే ఈ పర్సన్కి మీ పైన ఇంకా రెస్పెక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట.
సో మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్కి మిమ్మల్ని పరిచయం కూడా చేస్తారు ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రం మీ డీటెయిల్స్ ఏమీ దొరకకుండా జాగ్రత్త పడతారు. ఎందుకు అనంటే మేబీ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ని మీకు కమిట్ అవ్వకుండా ఆపేసింది ఎవరు అనంటే వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్. ఎందుకు అంటే ఈ పర్సన్ హ్యాపీగా ఉండడం మేబీ వాళ్ళకి ఇష్టం ఉండదు, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, మీ లైఫ్ స్టైల్ వేరు. సో ఇన్ కేస్ ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయితే ఈ పర్సన్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో మళ్ళీ మీ పర్సన్ ఆ ఫ్రెండ్ సర్కిల్లో కలిసి ఉండగలరా అంటే ఉండలేరు. ఇంకా ఫర్ సమ్ ఆఫ్ యూ మీ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయి ఉండొచ్చు. ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ కొంతమందికి మీరు ఎంతగా మంచిగా మాట్లాడినా మీ మాటకి ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరు. మీకు రెస్పెక్ట్ ఇస్తారు, కానీ మీరు ఏదైనా చెప్పారనుకోండి, ఇఫ్ సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఏదో సలహా ఇచ్చారు, అది వాళ్ళకి నచ్చలేదు, మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదేమో అని మీరు అనుకుంటారు, కానీ మీరు చెప్పింది మాత్రం వాళ్ళకి నచ్చలేదు. ఓకే, మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు వాళ్ళు, కానీ మీరు ఏదైతే చెప్తారో అది చాలా కరెక్ట్ అయినా కూడా వాళ్ళకి నచ్చలేదు. బట్ ఎందుకు నచ్చట్లేదు? ఒక మాట అని కాదు, ఏదైనా మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళకి నచ్చదు. అట్లీస్ట్ వినరు కొంతమంది, అసలు మీరు ఏం చెప్తున్నారనేది కూడా వినరు. సో ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ పాయింట్ చాలామంది నాకు వాట్సాప్ చేస్తూ ఉంటారు. మా ఇంట్లో ఎవరు నా మాట వినట్లేదండి, నా మాటకు అసలు వాల్యూ లేదు, అట్లీస్ట్ చిన్నపిల్లలు కూడా నా మాట వినరు, నేనేమైనా చెప్తే రెస్పెక్ట్ ఇయ్యరు, బట్ నాకు రెస్పెక్ట్ ఇస్తారు కానీ నేను ఏదైనా చెప్పినట్టు చెయ్యరు, నువ్వు కరెక్ట్ చెప్పట్లేదు అంటారు. ఓకే, సో ఇదంతా అసలు ఎందుకు జరుగుతుంది అని అంటే ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ, చక్రాస్ బ్లాక్ అయ్యాయి అని అర్థం. మన బాడీలో ఉన్న 7 చక్రాస్, ఈ చక్రా సిస్టంలో కొన్ని ఓవర్ యాక్టివ్ ఉంటాయి, కొన్ని బ్లాక్ అయి ఉంటాయి, కొన్ని అసలు పనిచేయవు. ఓకే, ఈ చక్రా సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివ్ ఉంటుందో, ప్రాపర్ స్టేజ్లో ఉంటుందో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకే, ఇఫ్ సపోజ్ మీ థ్రోట్ చక్ర బ్లాక్ అయిందనుకోండి, ఆర్ మీ రూట్ చక్ర బ్లాక్ అయిందనుకోండి, మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో అది ఎవరికి వినాలనిపించదు, లేదా మీరెంత మంచి చెప్పినా వాళ్ళకి చెడుగా వినబడుతుంది, చెడుగా అర్థమవుతుంది వాళ్ళకి. ఓకే, సో ఈ థ్రోట్ చక్ర, నాట్ ఓన్లీ థ్రోట్ చక్ర, 7 చక్ర హీలింగ్ క్రిస్టల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. అండ్ ఈ 7 చక్ర క్రిస్టల్స్ వేసుకున్న తర్వాత విదిన్ 15 days మీ బిహేవియర్లో చేంజ్ వస్తుంది, పాజిటివ్ చేంజ్. అండ్ మీ మాటకి అందరూ వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, మీ మాటకి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఇదంతా మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ థ్రోట్ చక్ర హీల్ చేయాలి ఫస్ట్. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి థ్రోట్ చక్ర బ్లాకేజెస్ రిమూవ్ చేయాలి. ఒకవేళ అది ఓవర్ యాక్టివ్ ఉంటే దాన్ని నార్మల్ చేయాలి, ఒకవేళ అది యాక్టివ్ లేకపోతే దాన్ని యాక్టివేట్ చేయాలి. ఓకే, సో ఇలా కొన్ని ఉంటాయి. అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కెరీర్లో ప్రాబ్లమ్స్, అండ్ మీరు ఎక్కువ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నారనుకోండి, అది మీ స్వాదిష్టాన చక్రం బ్లాక్ అయిందని అర్థం, లేదా అక్కడ బ్లాకేజెస్ ఉన్నాయని అర్థం. స్వాదిష్టాన చక్రంలో బ్లాకేజెస్ కనుక ఉంటే లేడీస్ ఎక్కువ గైనిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. సో ఇదంతా కూడా మనకి చక్రా సిస్టమ్ కనుక హీల్ చేస్తే చాలా వరకు హెల్త్ పరంగా కూడా మనం ఆ స్ట్రెస్ అనేది ఉండదు. ఓకే, సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఎక్కువ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్
చూస్తున్నారో వాళ్ళకి కూడా క్రిస్టల్స్ అవైలబుల్ అనే ఉన్నాయి. మ్యాగ్నెటిక్ లవ్ అట్రాక్షన్, మ్యాగ్నెటిక్ లవ్ రిటర్న్. ఓకే, సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మా దగ్గర. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్స్. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ రీడింగ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక సింపుల్ రెమెడీ ఇంకొకటి చెప్తాను. మీరు స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే వాటర్లో ఒక 3-4 డ్రాప్స్ రోజ్ ఆయిల్ వేసుకోండి. ఓకే, రోజ్ ఆయిల్ వేసుకుని స్నానం చేయండి. అండ్ ఎక్కువగా మీరు తినే ఫుడ్లో ఎక్కువ స్పైసీ ఫుడ్ ఉంటుంది. స్పైసీ ఫుడ్ని తగ్గించండి. సాత్విక ఆహారం తీసుకోండి. అట్లీస్ట్ మీ రిలేషన్షిప్ ప్యాచప్ అయ్యే వరకు. అది నా వల్ల కాదు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో అట్లీస్ట్ మీ రిలేషన్షిప్ ప్యాచప్ అయ్యే వరకు అయినా అలా ఉండండి. సాత్విక ఆహారం తీసుకోండి. అండ్ మెడిటేట్ అండ్ మేనిఫెస్టేషన్ మర్చిపోకండి. మెడిటేషన్ అండ్ మేనిఫెస్టేషన్ తప్పకుండా చేసుకోవాలి. అంటే మీకు కొన్ని విషెస్ అండ్ డ్రీమ్స్ అనేవి ఉంటాయి. ఆ డ్రీమ్స్ అండ్ విషెస్ని ప్రొటెక్ట్ చేసుకోండి ఫస్ట్. అండ్ ఎప్పుడైతే మీరు మేనిఫెస్టేషన్ డైలీ చేయడం స్టార్ట్ చేస్తారో మార్నింగ్ అండ్ నైట్ టైం బిఫోర్ గోయింగ్ టు బెడ్, అది తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఓకే, అండ్ డోంట్ మేనిఫెస్ట్ నెగిటివ్ థింగ్స్. మీకోసం మీరు మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. మీ డ్రీమ్స్ అండ్ విషెస్ని ఫుల్ఫిల్ అవ్వాలి అని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు, మెడిటేట్ చేస్తూ ఉంటారు. బట్ వేరే వాళ్ళ విషయానికి వచ్చేసరికి మీరు నెగిటివ్గా ఆలోచిస్తారు అనుకోండి, మీరు చేసే మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వదు. ఓకే, మీరు మీ పర్సన్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఇంకెవరైనా వచ్చి మేబీ వచ్చిన వాళ్ళు మీ శత్రువులు అయి ఉండొచ్చు. నా లైఫ్లో ఇలా జరిగింది, నేను అందుకే ఇలా బాధపడుతున్నానని చెప్పారనుకోండి, మీరు మనసులో అనుకోవచ్చు నీలాంటి వాళ్ళకి ఇలాగే జరుగుతుంది, అలా మీరు తిట్టుకుంటారు. అది న్యాచురల్గా తిట్టేసుకుంటూ ఉంటారు అనుకోకుండానే. కానీ అది ఆ థాట్ అనేది రానివ్వకూడదు. వచ్చిన వాళ్ళు మీ శత్రువులైనా అవ్వచ్చు, కానీ వాళ్ళకు కూడా మంచి జరగాలని మేనిఫెస్ట్ చేసుకోండి. అంటే మీరు మేనిఫెస్ట్ చెయ్యకపోయినా పర్వాలేదు వాళ్ళ కోసం, బట్ వాళ్ళకి నీకు ఇలాగే అవ్వాలి అనేది ఆలోచన మీ మనసులో రాకూడదు. ఓకే, అండ్ స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్, నెగిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ సిచ్యువేషన్స్ అండ్ నెగిటివ్ ప్లేసెస్. అట్లీస్ట్ 1 month కనుక మీరు ఇలా ఉండగలిగితే మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వడం చూస్తారు మీరు. ఓకే, మీరుండే ప్లేస్ కూడా పాజిటివ్గా ఉందా లేదా చూసుకోండి. లేదా పాజిటివ్గా లేకపోతే పాజిటివిటీ క్రియేట్ చేసుకోండి. దాన్ని ఎనర్జైజ్ చేసుకోండి విత్ ఇన్సెన్స్ స్టిక్స్, ధూప్ స్టిక్స్ వస్తున్నాయి కదా, అలాంటివి ఏమైనా వెలిగించుకోండి మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ ఆ ప్లేస్ని పాజిటివ్గా ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. క్లీన్గా ఉంచాలి. ఓకే, డస్ట్ పట్టేసిన ఆ కర్టన్స్ అని, బెడ్షీట్స్ అని అలా వదిలేస్తూ ఉంటారు చాలామంది. టైం లేదు అవి చేంజ్ చేయడానికి. బట్ అదంతా కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఓకే, సో మీరుండే ప్లేస్ కూడా చాలా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఆటోమేటిక్గా మీరు ఇంకేం చేయనవసరం లేదు, పాజిటివ్ ఎనర్జీ దానంతట అదే వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ పాజిటివ్ ప్లేస్లో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టయితే మీకు పాజిటివ్ థాట్సే వస్తాయి. ఓకే, చాలామందికి డార్క్నెస్లో కూర్చోవడం అలవాటు ఉంటుంది. ఐ డోంట్ నో వై. చాలామందిని చూస్తూ ఉంటాను నేను. ఎక్కడైతే డార్క్గా ఉంటుందో రూమ్, అక్కడికి వెళ్ళి కూర్చోవడం, లేదా అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం. ఓకే, నైట్ టైం కూడా డార్క్నెస్ ఎక్కడుందో చూసుకుని అక్కడ వెళ్ళి కూర్చుంటూ ఉంటారు ఎక్కువ.
ఇక్కడైతే నేను అడుగుతూ ఉంటాను చాలామంది, ఎందుకు ఇంత డార్క్ ప్లేస్లో కూర్చున్నారని. ఇక్కడైతే చల్లగా ఉంటుందంటారు చాలామంది. ఓకే, అక్కడ ఇలా లైట్స్ అవి ఎక్కువ పడుతూ ఉంటే హీట్ వచ్చేస్తుందంట, ఆ డార్క్నెస్లో చల్లగా ఉందంట, అందుకే అక్కడే కూర్చుంటారు అని చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. మీరు ఎక్కువ టైం డార్క్నెస్లో స్పెండ్ చేస్తే మీరు అనుకోకుండా మీ లైఫ్ అలా డార్క్నెస్లోకే వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, డార్క్నెస్లో కూర్చుంటే డార్క్ థాట్సే వస్తాయి. ఓకే, సో ఎక్కువ టైం ఒక పాజిటివ్ ప్లేస్లో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇంట్లో ఉండేవాళ్ళు ఎక్కువ ఇలాంటి గ్రూప్ మీటింగ్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు. అంటే దాన్ని ఏమంటారంటే, ఈవినింగ్ అయ్యేసరికి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకచోట చేరతారు. సరే, అది మంచి అలవాటే, కానీ చీకట్లో నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది ఫ్రెండ్స్ అందరూ కలిసి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అలా కూర్చుని ఆ చీకట్లో ఆ కాన్వర్సేషన్స్ స్టార్ట్ చేస్తారో ఒకరితో ఒకరు, ఉన్నట్టుండి గొడవలు వచ్చేస్తాయి అక్కడ. ఎందుకు వచ్చేస్తాయి? ఓకే, మీకు అర్థమై ఉంటుంది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను. ఇదంతా నకారాత్మక శక్తి. చీకటిలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో, మీరు విదౌట్ ఎనీ ఎనాలిసిస్ మీరు ఈజీగా చెప్పొచ్చు, ఆ పర్సన్ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంది అండ్ ఆ పర్సన్ కంప్లీట్లీ బాడీ మొత్తం నెగిటివ్ ఎనర్జీ పీల్చుకుంది అని అర్థం. ఓకే, సో అది చేంజ్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ బ్లాక్ కలరే యూజ్ చేస్తూ ఉంటారు. ఆ బ్లాక్ కలర్ కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ ఈజీగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, బ్లాక్ అంటే డార్క్నెస్. సో 6, 15, 24 డేట్స్ అండ్ 3, 12, 21st and 30th ఆఫ్ ఎనీ మంత్, ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు బ్లాక్ కలర్ అసలు యూజ్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే వైట్ షేడ్స్, ఎల్లో షేడ్స్, పర్పుల్ షేడ్స్ ఎక్కువ యూజ్ చేయాలి. ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఈ కలర్స్ చాలా లక్కీ కలర్స్ అన్నమాట. ఓకే, వైట్ ఎక్కువ పాజిటివిటీని ఇస్తుంది అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళలో పితృదోషం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు చూస్తుంటే పితృదోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ మా దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఏంటో కనుక్కుంటే వాళ్ళ దాంట్లో ఎక్కువ వాళ్ళ ఫేవరెట్ కలర్ ఏంటి అని అడిగితే బ్లాక్ అని చెప్తూ ఉంటారు. ఓకే, సో ఇలా ఈ బ్లాక్ అనేది నెగిటివ్ ఎనర్జీ. సో ఇది కొంతమందికి లక్కీ కలర్, బట్ అందరికీ కాదు. ఓకే, ఈ న్యూమరాలజీ నేమ్ కరెక్షన్స్ ఎవరైతే నా దగ్గర చేయించుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ లక్కీ కలర్స్ అనేవి కూడా నేను ఇస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చేయించుకోవచ్చు. లక్కీ జెమ్ స్టోన్, లక్కీ డేస్, లక్కీ డేట్స్, లక్కీ నంబర్స్, కలర్స్, కెరీర్, ఇవన్నీ కూడా వస్తాయి న్యూమరాలజీ అనాలిసిస్లో. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ న్యూమరాలజీ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. నేమ్ కరెక్షన్తో పాటు ఈ అదర్ డీటెయిల్స్ కూడా వస్తాయి మీకు. ఓకే, సో రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ కొంతమంది రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని తీసుకుంటారు, బట్ అవి మేనిఫెస్ట్ చేయరు. సో మేనిఫెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి, మేనిఫెస్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ 5 and 4 and somebody says could be 57 ఇక్కడ 57 maybe or 5 and 7 could be significant and 57 could be significant. Okay, so మీ పర్సన్ మీకు
కాల్ ఆర్ మెసేజ్ చేయబోతున్నారు అని మీకు యూనివర్స్ కొన్ని సైన్స్ అండ్ సింక్రానిసిటీస్ చూపిస్తుంది. ఏంటి అవి అని అంటే, మీరు ఎక్కడ చూసినా 11 ఎక్కువ చూస్తూ ఉంటారు, అట్లీస్ట్ 111 ఎక్కువ చూస్తూ ఉంటారు, 444 చూస్తూ ఉంటారు. అండ్ నౌ యూ విల్ స్టార్ట్ సీయింగ్ 888. ఓకే, సో దిస్ 888 will bring you lot of money and abundance in relationships. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కనుక మీకు రిలేషన్షిప్ సరిగ్గా లేవనుకోండి, ఇక్కడ మీకు మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మీతో ప్యాచప్ అవడం జరుగుతుంది. వాళ్ళు కూడా మీకు అపాలజీ చెప్పడం, లేదా వాళ్ళదే తప్పని వాళ్ళు ఒప్పుకోవడం, మళ్ళీ మీతో ఫ్రెండ్లీగా ఉండడం జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్న గొడవలు కూడా తగ్గిపోతాయి ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. ఓకే, అండ్ ఫ్రెండ్స్ మధ్య గొడవలతో ఉంటారు చాలామంది, అవి కూడా డే బై డే కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. అండ్ బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ఫినిట్ మనీ అనేది రాబోతుంది. ఇది నేను స్టార్టింగ్లోని కూడా చెప్పాను, అబండెన్స్ అనేది రాబోతుంది. లాట్ ఆఫ్ అబండెన్స్, ఫైనాన్షియల్ అబండెన్స్. ఓకే, అండ్ మీ పర్సన్ కూడా ఎప్పుడైతే మీకు మళ్ళీ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ చెప్తారో, మీకు అనిపించవచ్చు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మళ్ళీ ఓపెన్ అప్ అయి చెప్తారు. సరే, మళ్ళీ ఈరోజు చెప్తే మళ్ళీ 1 month తర్వాత వరకు మళ్ళీ మాట్లాడరా అని మీకు అనిపిస్తుంది ఆ మూమెంట్లో మీకు. కానీ అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మీతో ఇలా ఓపెన్గా పై మాట్లాడతారో, ద నెక్స్ట్ డే నుంచి మీతో డైలీ మాట్లాడడం ఉంటుంది. ఓకే, ఏదో ఒక టైంలో మీకు ఈ పర్సన్ మెసేజ్ చేస్తారు. యు ఆర్ ఫీలింగ్ దేర్ ఎనర్జీ. ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తున్నారు అని మీకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే మీరు అంత స్ట్రెస్లో లేరు ఇప్పుడు కంపేర్డ్ టు పాస్ట్ ఎనర్జీ. ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తున్నారు అండ్ ఆల్రెడీ ఈ పర్సన్ ఏదో డెసిషన్ తీసుకున్నారు మీకోసం. అండ్ మీరిద్దరూ కలిసి ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు ఇన్ ద కమింగ్ మంత్స్. ఇలా అనిపిస్తుంది మీకు, ఆల్రెడీ మీకు తెలిసిపోతుంది. ఎందుకో ఎనర్జీస్ అనేవి ఫీల్ అవుతున్నారు మీరిద్దరు. మీ పర్సన్ కూడా అంతే, మీ పర్సన్ కూడా మీ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు అక్కడ. బోత్ ఆర్ మిర్రరింగ్ ఈచ్ అదర్. అండ్ మీకు మీ పర్సన్ పైన కొన్ని డౌట్స్ ఉంటే, ఇక్కడ మీ పర్సన్కి మీ పైన కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఓకే, ఈ డౌట్ క్లారిఫికేషన్ కోసమే ఈ పర్సన్ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ రిక్వెస్ట్ చేస్తారు మిమ్మల్ని. ఓకే, బట్ ఇన్ ద ఫ్యూచర్ ఐ సీ యూ బోత్ ఆర్ లివింగ్ టుగెదర్ అండ్ ఒక హ్యాపీ కపుల్ లైఫ్ లీడ్ చేయబోతున్నారు. ఇది ఒక బ్యూటిఫుల్ కనెక్షన్గా చేంజ్ అవుతుంది, బ్యూటిఫుల్ రిలేషన్షిప్, ఒక డీప్ బాండింగ్. అండ్ కొంతమందికి ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్, కొంతమందికి సోల్మేట్ కనెక్షన్. దిస్ ఈజ్ నాట్ ఏ పాసింగ్ క్లౌడ్. ఓకే, మేబీ కార్మిక్ సైకిల్లో ఈ పర్సన్ మీతో సెపరేషన్లో ఉన్నారు అంతే, కానీ లైఫ్ లాంగ్ మీరు సెపరేషన్లోనే ఉంటారా అంటే ఉండరు. బట్ ఇక్కడ కొంతమంది విషయంలో మాత్రం ఒక న్యూ పర్సన్ ఎంటర్ అవుతారు. దట్ న్యూ పర్సన్, ఐ డోంట్ నో హూ ఈజ్ దిస్ న్యూ పర్సన్. దిస్ న్యూ పర్సన్ ఈజ్ ఒక హై పొజిషన్లో ఉన్న పర్సన్. ఈ పర్సన్ అంటే ఒక యూనిఫామ్ జాబ్ ఏదో చేస్తున్నారు ఈ పర్సన్, దిస్ న్యూ పర్సన్. సో దిస్ పర్సన్, యూ ఆల్రెడీ నో దిస్ పర్సన్, కానీ ఈ పర్సన్ మీకు తెలిసినా కూడా మీరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఎప్పుడు ఈ పర్సన్ పైన. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా జోవియల్ టైప్లో చూస్తూ ఉంటారు. మీది ఒక జోవియల్గా ఉంటారు మీరు. అండ్ బట్ మీ లైఫ్లో కూడా మీరు చాలా ఆబ్స్టకల్స్ ఉన్నా కూడా మీరు చాలా అవన్నీ ఈజీగా క్రాస్ చేస్తున్నారు ఆబ్స్టకల్స్ని. అండ్ మీరు కూడా చాలా సఫర్ అవుతున్నారు మీ లైఫ్లో, అయినా కూడా మీరు చాలా ధైర్యంగా ఆ సిచ్యువేషన్స్ అన్నిటినీ ఫేస్ చేస్తూ మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా చేంజ్ అయ్యారు.
అని అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్తో మీరు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండొచ్చు, మేబీ నాట్ డైలీ, బట్ మేబీ 6 monthsకి ఒకసారి ఆర్ 1 year ఆర్ 2 yearsకి ఒకసారి ఈ పర్సన్ మీతో మాట్లాడుతూ ఉంటున్నారు. యూ నో దిస్ పర్సన్ 11 years బ్యాక్, 10 or 11 years బ్యాక్. ఓకే, బట్ న్యూ పర్సన్, మీ ప్రజెంట్ పర్సన్, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఈ పర్సన్ మీకు ఎప్పటి నుంచి తెలుసు అని అంటే ఇది అరౌండ్ 3-4 years. ఓకే, ఈ 3-4 yearsలో యూ మెట్ దిస్ పర్సన్ ఓన్లీ 3 or 4 times అంతే. ఓకే, ఇది డీప్ బాండింగ్ అని ఎందుకు అంటున్నానంటే మీరిద్దరు దూరంగా ఉన్నా కూడా మీరిద్దరు కలిసే ఉన్నారు. సోల్మేట్ కనెక్షన్, దిస్ ఇస్ సోల్ కాంట్రాక్ట్. మీ ఇద్దరి మధ్య పెద్దగా ఏదో ఫిజికల్ రిలేషన్, ఫిజికల్ అట్రాక్షన్ అలాంటివేమీ ఉండవు. అవి మెయిన్ రోల్ ప్లే చేయవు ఇక్కడ మీ రిలేషన్షిప్లో. మీరు ఓన్లీ మీ ఇద్దరు ఒకరికొకరు తెలుసు. అండ్ బట్ చాటింగ్, కాలింగ్ ఇవంతా ఉండేది పాస్ట్లో, బట్ అగైన్ సెపరేషన్. అండ్ నౌ ఆఫ్టర్ సెపరేషన్ అగైన్ సెకండ్ చాప్టర్ స్టార్ట్ అవబోతుంది మీ ఇద్దరి మధ్య.